హాయ్ హలో అందరికి నమస్తే. మొన్న ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఉన్నటువంటి ఈ కూటమిలో మన బంధం గురించి, ఈ అనుబంధం గురించి గొప్పగా మాట్లాడారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, 15 సంవత్సరాల పాటు ఈ బంధం ఇలాగే కొనసాగుతుంది అని చెప్పారు. నారా లోకేష్ గారు ఏమన్నారు, గొడవలైనా ఇంకేమైనా తిట్టుకున్నా ఏం జరిగినా కూడా గొడవల వరకు ఉండాలని విడాకులు తీసుకోవద్దు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇట్లా వాళ్ళ కూటమి యొక్క బలానికి సంబంధించి వాళ్ళు చెప్పుకున్నారు. అంటే ఎప్పుడైనా చూడండి, అక్కడ విషయం వీక్గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్లో ఉంటుంది అనేటువంటిది ఊరికే అనరు. సో అక్కడ లోపల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ రకంగా వాళ్ళు మాట్లాడారు. అది అక్షరాల నిజం చేస్తూ కాకినాడ జిల్లా గొల్లప్రోలులో తొలి షాకు నాగబాబుకి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసి ఎమ్మెల్సీ హోదాలో అక్కడికి వెళ్ళినటువంటి నాగబాబుకు వర్మ మామూలు షాక్ ఇవ్వలేదు. మొన్న ఈ మధ్య మనం చూసాం, అక్కడ ఒక ఆర్ఓ వాటర్ ప్లాంట్కి సంబంధించి జనసేన పార్టీ వాళ్ళు ఓపెన్ చేస్తూ ఉంటే వర్మ అభిమానులు అక్కడ నినాదాలు చేయడం, మరి అక్కడ అది ప్రారంభించకుండానే వెళ్ళిపోయినటువంటి ఘటన మనం చూసాం. అంటే నాకు తెలిసి 4-5 రోజులు కాలేదు అది. సో ఇప్పుడు నాగబాబు గారు ఎమ్మెల్సీ హోదాలో అక్కడికి వివిధ కార్యక్రమాలను ప్రారంభించాలని చెప్పి అక్కడికి వెళ్ళినటువంటి క్రమంలో ఇక్కడ అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడానికి, ప్రారంభోత్సవానికి వర్మని ఇన్వైట్ చేయలేదు. టీడీపీ పార్టీ కదా వర్మ, మరి వర్మనే లేడు. వర్మ లేనప్పుడు వర్మ లేకుండా ఈయననే ఓపెన్ చేస్తా అంటే మరి ఆయన అభిమానులు ఊరికే ఉంటారా? టీడీపీ కార్యకర్తలు ఊరికే ఉంటారా? ఉండరు కదా. మరి ఈయన ప్రారంభోత్సవం చేస్తున్నప్పుడే ఈ కార్యకర్తలు కూడా జై వర్మ జై వర్మ అని నినాదాలు చేయడం. సో వీళ్ళు జై వర్మ నినాదాలు చేయగానే వాళ్ళు జై జనసేన అని చెప్పి అటువైపు వాళ్ళు నినాదాలు చేయడం. ఇట్లా ఒకరికొకరు నువ్వా నేనా అని తగ్గేదే లేదనుకుంటే ఇద్దరు ఒకరికొకరు నినాదాలు చేసుకున్నటువంటి క్రమంలో పోలీసులు వాళ్ళను పక్కకు తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడ అంటే ఎలాంటి గొడవలు జరగకుండా పక్కకు తీసుకుపోయినటువంటి పరిస్థితి. సో ఇట్లా ఒక నియోజకవర్గంలోనే టీడీపీ జనసేన 2 పార్టీలు సమన్వయంతో ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ వాళ్ళ ఆ నియోజకవర్గంలో నాయకులని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళని ఎట్లా కంట్రోల్ చేస్తారు? ఈ గొడవకు ముఖ్యంగా ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులకు ప్రధాన కారణం ఇప్పుడు ఎమ్మెల్సీగా అక్కడికి వెళ్ళినటువంటి నాగబాబు గారి మాటలే. ఎందుకంటే మొన్న మధ్య ఒక కార్యక్రమం జరిగితే అక్కడ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గెలవడానికి ఎవరు కారణం కాదు, అట్లా ఎవరు అనుకుంటే వాళ్ళ కర్మ అని చెప్పి వర్మను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు వర్మ గారి దగ్గరికి వెళ్ళి నా గెలుపు బాధ్యత నీదే అని చెప్పారు కదా. అదే వర్మ సీటు త్యాగం చేసిన కదా పిఠాపురం నియోజకవర్గంలో పొత్తుతో మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలిచింది. అది మర్చిపోయి వర్మ గురించి తగ్గించి మాట్లాడితే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఆయన అభిమానులు బాధపడరా? ఖచ్చితంగా బాధపడతారు. సో అప్పుడు ఏం చేయాలి? ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు, ఎమ్మెల్సీ ఇవ్వలేదు, మోసం జరిగింది. అప్పుడు టికెట్ అప్పుడు మోసం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళలో బాధ ఉంటుంది. కాబట్టి ఆ వ్యక్తిని కలుపుకొని పోవాలి. భవిష్యత్తులో కలిసి పని చేద్దాం, భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయి, మేము కూడా మీకు తోడుగా నిలబెడతామని చెప్పాలి. కానీ అది చెప్పకుండా వర్మ కర్మ ఇష్టం వచ్చినట్ల నాగబాబు మాట్లాడడం వల్లే ఈ గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఈ గొడవ అంతటికి కూడా ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాలకు సంబంధించి కూడా భవిష్యత్తులో నియోజకవర్గంలో జనసేన టీడీపీ మధ్య గొడవ జరగడానికి ప్రధాన కారణం కూడా ఖచ్చితంగా నాగబాబు గారి మాటలే తప్ప వేరే ఏ కాదనేటువంటి అభిప్రాయాలు ఎక్కువగా టీడీపీ జనసేనలోనే వినిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా కూడా నాగబాబు గారు తొలిసారిగా అక్కడికి వెళ్ళినటువంటి క్రమంలో మరి ఇది తొలి షాక్ అని చెప్పొచ్చు, తొలి జలక్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా అనేక ఛానల్లో బిగ్ బ్రేకింగ్ న్యూస్లని కూడా చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గం కానీ నాగబాబుకి సంబంధించి కానీ వర్మకు సంబంధించి కానీ పవన్ కళ్యాణ్కి సంబంధించి కానీ ఏ న్యూస్ అయినా కూడా అది బిగ్ బ్రేకింగ్ కిందనే చూస్తూ ఉన్నారు. సో చూద్దాం రానున్న రోజుల్లో ఇది ఇంకెక్కడి దాకా వెళ్తుంది. దీనికి సంబంధించి మరి ఆ పార్టీ అధినేతలు స్పందిస్తారా లేదనేది చూడాలి.